ధనం మూలం హిదం జగత్ అన్నారు పెద్దలు. అంటే అన్నిటికీ మూలం ధనం అని అర్థం. ఈ రోజుల్లో ధనం లేకపోతే ఏ పని చేయలేము. అయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం కలగాలి అంటే ఆడవారు వంట రూమ్లో ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీపైన ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు, తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఇప్పుడు అవేంటో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలా నొక్కడం ద్వారా నేను పెట్టే మరెన్నో మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. అయితే ఇప్పుడు ఆ నియమాలేంటో తెలుసుకుందాం. ఆడవారు ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు వంటగదిని నీట్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా వంటగదిని నీట్గా ఉంచుకోవడం ద్వారా మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే మనం పూజ గది కంటే కూడా వంట రూమ్ని ఎక్కువగా నీట్గా ఉంచుకోవాలి అని మన శాస్త్రం చెప్తుంది. మనం ప్రతి నిత్యం కూడా వంట రూమ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది పెట్టుకోవడం చాలా మంచిదని మన శాస్త్రంలో చెప్పబడింది. అయితే వంటగదిలో మనం మసిగుడ్డని ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. అలా ఉతికి ఉంచుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందట. అయితే ఈ వంటగదిలో ఆ మసిగుడ్డని ఉతకకుండా అలాగే పెడితే అది మనం పోగు చేసిన డబ్బు, అంటే సంపాదించి సేవ్ చేసుకోవాలి అనుకున్న డబ్బు అనారోగ్యానికి ఖర్చు అయిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇంకా మనం వంట చేసే దగ్గర గ్యాస్ సిలిండర్ల పైన తేదీలు రాయడం కానీ, గ్యాస్ సిలిండర్ వెనుక గోడని నీట్గా ఉంచుకోకుండా బూజు పట్టి ఉంచడం కానీ, ఇలాంటి పనులు చేస్తే మనకు డబ్బు అనేది నిలవదంట. ఎంత సంపాదించినా కూడా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది అని పెద్దవాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అందుకని మనం వంట చేసుకునే దగ్గర బూజు కానీ ఏవైనా బూజు డస్ట్ ఇట్లా ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వంట రూమ్ని నీట్గా ఉంచుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు. అయితే మనం నైట్ పడుకునే ముందు ఎంగిలి గిన్నెల్ని అలాగే పెడుతూ ఉంటాం. అలా పెట్టడం కన్నా మనం అందరూ భోజనం చేసిన తర్వాత గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకొని నిద్రించడం చాలా మంచిదని చెప్తున్నారు. ఇంకా మనం ప్రతిరోజు కూడా అన్నం తిన్న తర్వాత కొంచెం అన్నాన్ని గిన్నెలో పెట్టి అది వంటగదిలో పెట్టడం చాలా మంచిదని చెప్తున్నారు. ఇంకా సింకు నిండా ఎప్పుడు ఎంగిలి గిన్నెలు కానీ, జిడ్డు జిడ్డుగా ఉంచడం కానీ, సింకుని క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేయడం కానీ, ఇలాంటి పనులు చేస్తే ఆ లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని చెప్తున్నారు పెద్దలు. ఎప్పటికప్పుడు సింకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన శాస్త్రం మంచి ఆయుర్వేదిక వైద్యంగా ప్రూఫ్ చేయబడింది. అంటే మనం వాడే సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, చెక్క, ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి అని శాస్త్రం తెలియజేయబడింది. సైన్స్ పరంగా కూడా తెలియజేయబడింది. కాబట్టి ఆ డబ్బాలు పెట్టే దగ్గర కూడా నీట్గా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మనకు ఎప్పుడూ కలుగుతుంది. ఇక మనం ప్రతి ఉదయం కూడా స్టవ్ని నీళ్ళతో కడిగి దానికి పసుపు కుంకుమను పెట్టి వంట స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. అలా చేయడం ద్వారా మనకు ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. ఇక మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్టవ్ని కడిగేసి పొయ్యి మీద పాలను పెట్టి వంట ప్రారంభించడం ఇంకా చాలా మంచిది, శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కరుణ కటాక్షాలు మీ పైన ఉంటాయి.